నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమంటే నేను కూడా వైసీపీలో జాయిన్ అయిపోయి దళిత రాజ్యాధికారం తీసుకొద్దాం అనుకుంటున్నానండి. దీనికి మీరందరూ ఏమంటారు? చాలామంది తెలివైన వాళ్ళు అయితే అదేంటి రాజేష్ దళిత రాజ్యాధికారం తేడానికి వైసీపీలో జాయిన్ అవ్వడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దళితుడా? లేకపోతే నువ్వు పార్టీలో వైసీపీలో జాయిన్ అయితే నేను ఏమన్నా పార్టీ అధ్యక్షుడిని చేసి ముఖ్యమంత్రిని చేస్తాడా? వైసీపీలో జాయిన్ అయితే ఎలా దళిత రాజ్యాధికారం వస్తుందని అడుగుతారు కదా. నన్ను అయితే అలాగ అడుగుతారు. మరి అదే మాట తోట త్రిమూర్తులు గారు, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు, లేకపోతే మరొక పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు అడిగితే చెప్తే వాళ్ళని అయితే అడగరు. వాళ్ళు వైసీపీలో ఉంటూనే కాపులకి అధికారం తీసుకొస్తాం, కాపులకి మేలు చేసే పార్టీ, లేకపోతే మరొకటి అని వాళ్ళు చెప్పచ్చు. అప్పుడు మీరెవరు కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కాపా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాపా, లేకపోతే ఈ కాపు నాయకుల్లో ఎవరినన్నా ముఖ్యమంత్రిని చేస్తానడా జగన్ రెడ్డి? ఎలాగది కాపుల పార్టీ అని మాత్రం అడగరు, నన్ను మాత్రం అడిగేస్తాను. ఏం దారుణం అండి ఇది. ఈవేళ తోట త్రిమూర్తులు గారు మీటింగ్ పెట్టారట కాపు నాయకులతో. కాపులకి ఇది కావాలంటే వైసీపీలోనే ఉండాలి, వైసీపీని మనం నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశారు కాపు జాతిని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాత్రం ఏమన్నారు? ఏంటండి నాకు అర్థం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఈ వ్యవహారమే విచిత్రంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇప్పుడు సాయికృష్ణ ఒక సిఐ గారి చేతిలో చనిపోవడం ఏదో జరిగింది సంథింగ్. ఆ సిఐ గారు కాపే, సాయికృష్ణ కాపే. అయితే మొత్తం వైసీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల మీద దాడి, కాపులను చంపేస్తున్నారు, కాపులకు రక్షణ లేదని చెప్పి అసలు సిగ్గు ఎగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అదేంటి ఇద్దరు కాపుల మధ్యలో జరిగిన ఘటన అది. పైగా సాయికృష్ణ రౌడీ షీటర్గా ఉన్నాడు, ఆయన సిఐగా ఉన్నాడు, వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటర్ కదా. మనం ఇలా చెప్తే జనాలు చీ అంటారేమో అని కనీసం ఇంగితం లేదండి. ఏంటి మరి నాకు ఇలా విచిత్రంగా ఉంటుంది ఇలా వాదన నాకు. అయితే ఒకవేళ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇలా చెప్పినట్టే మరి గతంలో వైసీపీ హయాంలో చాలా జరిగాయి కదండి ఇలాంటివి. ఇప్పుడు అనంతబాబు గారు ఉన్నారు, ఆయన కులానికి కాపే. ఆయన ఒక డ్రైవర్ని చంపేసినప్పుడు, డోర్ డెలివరీ చేసినప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అని మాట్లాడిన తప్ప మేము కాపులు దళితులను చంపేస్తున్నారు అన్నమా? అను. ఎందుకంటే మాకు ఇంగితం ఉంది. ఒక అనంతబాబు గారు తప్పు చేస్తే మొత్తం కాపు కులాన్ని ఎలాగంటామని ఇంగితం మాకు ఉంది. అలాగే జక్కంపూడి రాజా గారి నియోజకవర్గంలో శిరోమండనం జరిగి మొత్తం అన్ని వేళ్ళు కూడా జక్కంపూడి రాజా గారి వైపే చూపిస్తున్నా సరే మేము ఎప్పుడు కూడా కాపులు శిరోమండనం చేశారని అనలేదు. జక్కంపూడి రాజా గారి ఇలాకాలో ఇలా జరిగింది, దాన్ని చర్యలు తీసుకోండి అదే మాట్లాడాం. అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్లో ఉన్నప్పుడు రెడ్లు అందరూ మర్డర్లు చేస్తున్నారని రెడ్లందరినీ అనలేదండి మేము. అలాగే లిక్కర్ స్కామ్ కానీ ఏ స్కామ్ అని తీసుకోండి వైసీపీలో మ్యాక్సిమం అందరూ రెడ్లే ఉంటారు. అందుకని రెడ్డి కులాన్ని మొత్తం టార్గెట్ చేయాలా? మరి తప్పు కదండి అది. మరి వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. పైగా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. నా తెలియక అడుగుతానండి, ముద్రగడ పద్మనాభం గారిని కానీ లేదా అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, మీరు ఎవరైతే ఉన్నారో మీరు పవన్ కళ్యాణ్ గారి కన్నా చాలా సీనియర్ లీడర్స్. మీరు జక్కంపూడి రాజా గారి నాన్నగారు జక్కంపూడి రామ్మోహన్ కూడా పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్లే కదా. మరి ఏదో ఒక పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసమే ఎంతసేపు మీరు తాపత్రయపడ్డారు తప్ప అరే మన కాపులు ఎంతమంది ఉన్నాం, మనకు అధికారం కావాలి, మనం కూడా ఎంతకాలం వాళ్ళ పళ్ళకి వీళ్ళ పళ్ళకి మోస్తాం, ఖచ్చితంగా మనకు అధికారం కావాలని మన పార్టీ పెట్టాలనే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయారు మీరు? ఈ పాయింట్లో చూస్తే మీకన్నా 100 రెట్లు ధైర్యవంతుడే కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చి రావడంతోనే పార్టీ పెట్టాడు కదా. పార్టీ పెడితే ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో తెలుసు అందరికీ. ఆ కష్ట నష్టాలకు భయపడే కదా మీరు పార్టీ పెట్టడానికి వెనకడుగు చేశారు. అంటే మీకన్నా ధైర్యవంతుడే కదా అతను. ఆయన్ని పట్టుకుని ఇవాళ ఇంత టార్గెట్ చేయడానికి ఏంటంటే కారణం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడండి చంద్రబాబు నాయుడు గారితో, అంటే 40 సంవత్సరాల చరిత్ర కలిగిన నేషనల్ పార్టీతో పొత్తు సాధించాడు ఆయన. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలు, అరే ఒక ఓటా సాధించాడు ఆయన. మీరు ఏం సాధించారు చెప్పండి ఇంతకాలంలో? మీకు ఒక ఎమ్మెల్యే సీట్ సాధించుకుని ఉంటారు, మీకు ఒక మంత్రి పదవి సాధించుకుని ఉంటారు, లేదా మీ కుటుంబానికి ఏమన్నా ఒక 10 కోట్లో లేదా 100 కోట్లో 1000 కోట్లో ఎంతో సాధించుంటారు. అంతకు మించి కాపులకు మీ వల్ల జరిగే న్యాయం ఏంటి? మీ వల్ల ఒరిగింది ఏంటి? ఈవేళ కాపు అని మాట్లాడుతున్నారు బయటకు వచ్చి, కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి, తద్వారా చంద్రబాబు నాయుడు గారిని
తెలుగుదేశం పార్టీకి కాపులను దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో టాప్ లీడర్స్ అందరూ కాపులే కదా. ఇదేం లెక్క నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు వాళ్ళు నిజంగా మీరు అంత తోపులు అనుకుందామండి, కాపుల మీద మీకు అంత అభిమానం ఉంది. ఎవరైతే నేను తోట తిరుమతులు గారు, ముద్రగడ పద్మనాభం గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, దాడిశెట్టి రాజా గారు జక్కపడ్డారు. మిమ్మల్ని చెప్తున్నాను, మీరు పార్టీ పెట్టండి. మీరు పార్టీ పెట్టి ముద్రగడ పద్మనాభం గారు అందరికన్నా సీనియర్ కాబట్టి ఆయన్ని పార్టీ అధ్యక్షుని చేసి, అలాగే ఈ మిగతా వాళ్ళు పేరు నాని గారు లేకపోతే అంబటి రాంబాబు గారు మీరు ఆ పార్టీలో ఉన్న ఉపాధ్యక్షుడో లేకపోతే జనరల్ సెక్రటరీ ఈ పదవులు తీసుకుని పార్టీ పెట్టండి. పార్టీ పెట్టి 20 సీట్లు వద్దండి, కేవలం మీ 6గురికి 6 సీట్లు సొంత పార్టీ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాధించండి చూద్దాం. జగన్ గారిని అడిగి చూడండి, ఏమంటే మేము పార్టీ పెట్టాం, మేము 6గురం కలిపి పార్టీ కాపునాడు అనే పార్టీ పెట్టాం, మేము కాపుల తరపున మేము వస్తున్నాం, మాకు 6గురికి 6 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి చాలని అడిగి చూడండి. తెలిసిపోద్ది మీ పనుడుదనం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న ప్రేమ ఏంటో. అసలు ఒక పార్టీ పెట్టి పార్టీగా పొత్తు సాధించడం అంటే ఎంత కష్టం అనేది మీకు అర్థమవుతుంది. ఎమ్మెల్యే టికెట్ ఎలాగైనా ఇస్తారు కదా మీకు. ఆయన ఎలాగో పాపం ఎవరో ముద్రగడ గారికి ఇస్తే ప్రతిపాటు ఇచ్చి ఉండాలి లాస్ట్ టైము, లేకపోతే పక్కన ఉన్న జగ్గంపేట ఇచ్చి ఉండాలి. ఆయన తీసుకెళ్ళి పిఠాపురం అన్నారు, పిఠాపురంకి ఇన్ఛార్జ్ అయితే సంథింగ్ చేశారు. పిఠాపురం ఆయన పోటీ చేయలేదు అనుకోండి, పిఠాపురానికి ఆయన ఏదో ఒక గెస్ట్ అపీరెన్స్కి ఏదో చేశారు, టికెట్ ఇవ్వలేదు లాస్ట్ టైం. ఏమండి తోట తిరుమూర్తులు గారు ఆయనది బేస్ అంతా రామచంద్రపురం అయితే ఆయన్ని తీసుకెళ్ళి మండపేటలో కూర్చోబెట్టారు, ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే అందరూ ట్రాన్స్ఫర్లే కదా. అయినా మీకు లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారే ఆ కాపు జాతిని ఉద్ధరిస్తారని ఎలా పబ్లిక్గా మాట్లాడతారండి? ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శిస్తారు మీరు? విమర్శించడానికి మీకు ఏ అర్హత ఉంది అసలు? ఆయన పార్టీ పెట్టాడు సరే, చాలామంది కొంతమంది విమర్శించారు అనుకోండి, విమర్శించనివ్వండి. చాలామంది పదవుల్లో ఈ రోజున కాపుల్ని కూర్చోబెట్టారు కదా సొంత పార్టీ పేరు మీద. మీరు ఏం చేశారు? ఏం చేశారని ఈ రోజున ఇంత రాద్ధాంతం చేస్తున్నారండి? నాకు అర్థం కాదు. పెట్టండి, పార్టీ పెట్టండి. పార్టీ పెట్టి ఇదే తోట తిరుమూర్తులు గారు మీరు రామచంద్రపురం నుంచి మీ సొంత పార్టీ కాపునాడని పెడతారా లేకపోతే కాపు రాజ్యం అని పెడతారా? ఎదురు పెట్టండి, ఏదో పేరు పెట్టండి, పెట్టి కాపుల కోసం పనిచేయండి, మేము కూడా ఆనందిస్తాం. అదేం తప్పు కాదు. మీరందరూ సీనియర్ లీడరు, అందరూ కూడా మంత్రులు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు. కోట్ల రూపాయలు మీ దగ్గర ఉంది, పెట్టండి, పార్టీ పెట్టి జాతి కోసం పనిచేయండి సార్. అంతేగాని మీరేమో వేరే పార్టీలో ఉండి వేరే పార్టీ కోసం మీరు ఎమ్మెల్యేలుగా పనిచేసుకుంటూ ఒక పార్టీ పెట్టిన పార్టీ అధ్యక్షుడు పొత్తు సాధించి అన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు సాధించిన ఆయన్ని ఊడిగించేస్తున్నాడు అంటారా? ఆయన అంత సాధించిన ఆయన ఊడిగించేస్తున్నాడు అని మీరు అంటూ ఉంటే మరి మీరేం చేస్తున్నట్టండి? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను చెప్పలేండి, ఎందుకంటే మీ అందరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఒక పార్టీ ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని ఈరోజు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన కూర్చుని అంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ పదవులన్నీ సాధించుకుంటే ఆయన్ని ఉడిగించేస్తున్నాడు అంటారు. మరి మీరు ఏం సాధించారు? ఆయన నా మాట అనటానికి మీరు సాధించింది ఏంటి చెప్పండి నాకు. ఇప్పుడు నిజంగా ఈ రోజున వెంకటాయపాలెంలో మీటింగ్ జరుగుతుంది. మీ అందరికీ నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా పౌరుషం ఉంటే పార్టీ అనౌన్స్ చేయండి. పార్టీ అనౌన్స్ చేసి ఇంకో కాపులు మనం ఇంతమంది లీడర్స్ ఉన్నాం కదా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా, ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిని నువ్వు పొత్తు పెట్టుకున్నావు అన్నందుకే మనం విమర్శిస్తున్నాం కాబట్టి మనం ఒక పార్టీలో ఉంటూ ఆయన అనడానికి మనకు అర్హత లేదు కాబట్టి మనం పార్టీగా పెట్టి మా పార్టీ ఇండిపెండెంట్గా మనం సింగిల్గా పోటీ చేస్తూ అప్పుడు నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకున్నావు అని పవన్ కళ్యాణ్ గారిని మనం ప్రశ్నిద్దాం అని చెప్పి మీరు ప్రశ్నించండి. ఏమో రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో పొత్తులకు వస్తాడేమో, కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందేమో. అలా చేస్తేనే మీకు నిజంగా కాపుల మీద చిత్తశుద్ధి ఉన్నట్టు. అలా కాకుండా ఏదో సాధించిన వ్యక్తిని వెనక్కలాగేది పీతల మంగం కథ ఉంటుంది కదండి మనకి గోదావరి జిల్లాలో. ఆ పీతలకి మూత పెట్టకుండా వదిలేస్తారట, ఎందుకంటే ఒక పీత పైకి ఎక్కుతుంటే రెండో పీత దాన్ని పట్టుకుని కింద లాగుతూ ఉంటుంది అక్కడ. అలా చేస్తారు ఏంటి సార్? మీరు ఎలాగో వెళ్తలేదు పైకి, ఆ పైకి వెళ్ళిన ఆయన్ని కూడా కింద లాగడానికి ట్రై చేస్తారు. ఎక్కడో ఒక రౌడీ షీటర్ చనిపోతే దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటారు. ఎక్కడో ఇద్దరి మధ్యలో గొడవ జరిగితే దాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పమంటారు. ఎప్పుడూ లేనిది ఈ కాపు జాతిని కూడా మీరు ఏంటో బలహీనమైన జాతిగా మా మీద దాడులు జరుగుతున్నాయి, మా మీద ఇది జరుగుతున్నాయి, మమ్మల్ని కొట్టేస్తారు, మమ్మల్ని చంపేస్తారంటూ ఏంటండి ఇది? ఈ పేద ఏడుపులు ఎందుకు?
కాపులు బలవంతులు. ఒకవేళ ఎక్కడ ఒకటేరా జరిగితే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి మేము అనేవాళ్ళం అండి. ఎందుకంటే మా వాళ్ళు కొంచెం బలహీనంగా ఉంటారు, రాజకీయంగా బలహీనంగా ఉన్నాం కాబట్టి. ఇది ఏ పార్టీ వచ్చినా అక్కడ ఎమ్మెల్యేలుగా కాపులే ఉంటున్నప్పుడు కాపుల్ని బలహీనలు చేసేసి మా మీద దాడులు జరిగిపోతున్నాయి బాబు, మా మీద ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేసి ఆ కాపులకున్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేస్తున్నారేంటి? ఓన్లీ జగన్ గారికి మేలు చేయడానికి. చాలా తప్పండి ఇది. పెట్టండి, పార్టీ పెట్టండి సార్. పార్టీ పెట్టి మీరే ఇవ్వండి, సీట్లు ఇవ్వండి. జగన్ గారిని పొత్తు అడగండి. 21 సీట్లు వద్దు, 6 ఇమ్మనండి మీ 6గురికి మీ పార్టీ పేరు మీద. లేదా ఆయన ఇవ్వనన్నాడు అనుకోండి, మీరు సింగిల్గా పోటీ చేయండి. పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో కాపులకి, బీసీలకి, ఎస్సీలకి మీరు సీట్లు ఇవ్వండి. ఆ స్థాయి ఉన్న వ్యక్తులే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకన్నా జూనియరే కదా. ఇప్పుడు ముద్రగడ్డ గారితోనూ అలాగే అంబటి రాంబాబు పేర్ని వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు కదా. జక్కపూడి రామ్మోహన్ రావు గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి సమకాలీకులు కదా. వాళ్ళ వారసులకు వచ్చిన వాళ్ళే కదా, మీరు వాళ్ళతో పనిచేసిన వాళ్ళే కదా. ఈవేళ మీకన్నా జూనియర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడానికి ఏంటండి అలాగా? కొంచెం చేస్తే చేశారు, దాన్ని కాదంటలే. అవును, ఖచ్చితంగా నాయకులందరూ ఏదో పార్టీలో ఉంటారు, వెళ్ళొచ్చు, తప్పలేదు. ఎదుటోళ్ళని ఎలా మీరు పాయింట్అవుట్ చేస్తారు? ఎదుటోళ్ళని ఎలా వేలెత్తి చూపిస్తారు? నచ్చలేదండి నాకు అయితే. చేస్తే ఎలా చేయండి, అప్పుడు మిమ్మల్ని పౌరుషంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే ఇదేంటి మీరెవరికో బానిసత్వం చేయడానికి ఇండిపెండెంట్గా పార్టీ పెట్టి ఏదో సాధిస్తూ ముందుకెళ్లే వ్యక్తిని ఎలా కాళ్ళు పెట్టుకుని లాగుతారని అదే కాపు యువత మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని ఎండగడతారు. ఏ సమాధానం చెప్తారు వాళ్ళకి? అది సార్ పరిస్థితి. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జయ మాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.